Once again, good morning, everyone. Thank you so much for joining today ఎన్ఎడి ప్లస్ మిలీనియర్స్ మీట్ అనేటువంటి ఈవెంట్ లో ఎన్ఎడి ప్లస్ ఏమైతే టీచ్ చేసిందో అది ప్రతి ఒక్కరికి ఇంకొకసారి అర్థమయ్యేలాగా చెప్పాలనుకుంటుంది. అసలు ద ఇంటెన్షన్ ఆఫ్ ద కంపెనీ, అసలు కంపెనీ ఆలోచిస్తున్న విధానం, ఏ కంపెనీ అనేది టీచ్ చేస్తుందో ప్రతి ఇన్ఫర్మేషన్ ని మీకు షేర్ చేయాలనుకుంటుంది. సో ఎన్ఐడి ప్లస్ అనేటువంటి ఈ యొక్క సిస్టమ్ ప్రతి ఒక్క వ్యక్తిని $1 మిలియన్ సంపాదించే వ్యక్తిగా మార్చాలనుకుంటుంది. అలాంటి ఇంటెన్షన్ తో ఈ కంపెనీ యొక్క బిజినెస్ ని మార్కెట్ లోకి ఇంట్రడ్యూస్ చేసింది. సో ఒక బిజినెస్ ని మార్కెట్ లోకి ఇంట్రడ్యూస్ చేయడం అంటే మనం ఒక ప్రాపర్ ఈకో సిస్టమ్ ని బిల్డ్ చేసామని అర్థం. ఒకవేళ మీకు ఈకో సిస్టమ్ అనేటువంటి కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఫస్ట్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ది బిజినెస్, బిజినెస్ యొక్క ఈకో సిస్టమ్ ఏంటని తెలుసుకోండి. అండ్ మన యొక్క ఈకో సిస్టమ్ మీరు అర్థం చేసుకుంటే ఎన్ఐడి ప్లస్ అనేటువంటి ఈ కంపెనీ ప్రతి ఒక్క పర్సన్ $1 మిలియన్ ఎర్న్ చేసేటువంటి ఈకో సిస్టమ్. ఇది అలా డిజైన్ చేయబడింది. ఒక ఆర్డినరీ పర్సన్ ని ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ ఎలా సంపాదించాలో దాన్ని ఒక సిస్టమాటిక్ వేలో ఆ యొక్క సిస్టమ్ ని మాస్టర్ గా టర్న్ చేసి ప్రతి ఒక్క పర్సన్ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయంలో మన దగ్గర ఉండేటువంటి ప్రోడక్ట్స్, సిస్టమాటిక్ వర్క్, అలాగే లీవరేజ్ అనేటివి మూడింటిని గన పర్ఫెక్ట్ గా అలైన్ చేయగలిగితే ఒక ప్రిడిక్టబుల్ ఇన్కమ్ అనేది, ఒక పర్ఫెక్ట్ అవుట్కమ్ అనేది మీ యొక్క మిలియన్ డాలర్స్ ని ఎర్న్ చేసే విధంగా తయారవుతుంది. అందుకనే ప్రతి పర్సన్ కి ఇక్కడ ఏం కావాలంటే ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్ అనేది కావాలి. ప్రతి వ్యక్తి ఒక స్టెప్ బై స్టెప్ దీన్ని అచీవ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ప్లాన్ లో అలాంటి ఇన్నోవేషన్ ఉంది. ప్రతి ఒక్క పర్సన్ కి బేసిక్ స్కిల్ ఉంటే చాలు, ప్రతి ఒక్కరు కూడా ఒక బెస్ట్ గ్రోత్ ని అచీవ్ చేయొచ్చు. సో ఆర్ యు రెడీ ఫర్ టుడే? మీ యొక్క జర్నీ ఒక $1 మిలియన్ మీరు ఎర్న్ చేయాలంటే మీరు ఈ రోజు నుంచే ఈ యొక్క ఎంటర్ సిస్టమ్ ని అర్థం చేసుకోండి. బట్ కాకపోతే 90% ఆఫ్ ద పీపుల్ అనే వాళ్ళు ఎవరు కూడా మిలీనియర్స్ అవ్వలేరు. దెర్ ఇస్ అ రియల్ ప్రాబ్లం ఏంటంటే ప్రతి పర్సన్ కూడా నేను మిలీనియర్ అవ్వాలంటే మీకు టాలెంట్ ఉండాలనుకుంటున్నాను. నో, మనం ఈ టాలెంట్ అనే కాన్సెప్ట్ ని పక్కన పెట్టేయండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫెయిల్ అవడానికి రీజన్ ఒకటే ఒకటి, మీరు ఎక్కడో దగ్గర ట్రాప్ అవుతున్నారు. ఒక రాంగ్ ప్యాటర్న్స్ లో పనిచేస్తున్నారు. అందులో ముఖ్యంగా మొట్టమొదటిది మన యొక్క థింకింగ్ లోనే ప్రాబ్లం ఉంది. జనరల్ గా మనందరం మనీ కోసం కష్టపడుతున్నాం. ఎగ్జాక్ట్లీ మనీ అంటే ఏంటి అనేది ఇప్పటికీ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. దట్స్ ద రీజన్ మీరు మనీ అనే దాన్ని, మీ యొక్క టైం ని ఎక్కడో దగ్గర ట్రేడ్ చేస్తున్నారు ఫర్ ద మనీ పర్పస్ కోసం. కానీ అందులో స్కాలబిలిటీ అనేది ఉండట్లేదు. సో కేవలం ఈ సబ్జెక్ట్ ని అర్థం చేసుకోలేకపోవడం వల్లే చాలా మంది వాళ్ళ యొక్క లైఫ్ లో ఒక బెటర్ గోల్ ని అచీవ్ చేయలేకపోతున్నారు. అందుకని ఒక లీవరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. లీవరేజ్ ఇన్ ద సెన్స్ ప్రతి ఒక్కరూ కష్టపడి తనకు తానుగా పనిచేయడం కాదు. ప్రతి ఒక్క పర్సన్ ఒక సిస్టమాటిక్ తో, ఒక టీమ్ ఎఫర్ట్ తో పనిచేస్తే 100% మిలీనియర్స్ అవుతారు. బట్ కాకపోతే మీరు ఎవ్వరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. ఎందుకంటే ఇక్కడ సిస్టమ్ అనేది పూర్తిగా మిమ్మల్ని మిస్గైడ్ చేస్తుంది. అంటే మీ యొక్క ఎఫర్ట్ ని అంతా కూడా మీ స్ట్రక్చర్ ని ఫామ్ చేయడం మీద మీరు పర్ఫెక్ట్ గా మీ యొక్క టైం ని పర్ఫెక్ట్ గా మీరు దాని మీద స్పెండ్ చేయలేకపోవడం వల్ల మీరు అందరూ చాలా ఎక్కువ మంది పర్సన్స్ వాళ్ళ లైఫ్ లో మిలీనియర్ అనేటువంటి మాటని టచ్ చేయలేకపోతున్నారు. బట్ ఈ ప్రాబ్లం ని కరెక్ట్ గా అర్థం చేసుకొని ఎన్ఐడి ప్లస్ అనేటువంటి ఈ కంపెనీ ఒక ఫిలాసఫీని తయారు చేసుకున్నది. ఎస్, మీరు ఒక పని చేస్తున్నారంటే మీకు ఒక ఫిలాసఫీ ఉండాలి. ఆ ఫిలాసఫీని మీరు మార్కెట్ లో పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయగలగాలి. అందుకనే ఎన్ఐడి ప్లస్ అనేటువంటి ఈ కంపెనీ ఒక ఫిలాసఫీని నమ్ముతుంది. మనీ అనేది ఆల్రెడీ డిజైన్ చేయబడింది. దానికి ప్రత్యేకంగా మీరు కొత్తగా పని చేయాల్సినటువంటి అవసరం లేదు. అసలు మనీ కోసం మీరు అసలు కష్టపడాల్సినటువంటి అవసరమే లేదు. మీరు దాన్ని చేసి చేయాల్సినటువంటి అవసరమే లేదు. జస్ట్ మనీ మీ దగ్గరికి రావాలంటే కేవలం కావాల్సింది మీ యొక్క ఇంటర్నల్ ప్లానింగ్, ఒక సిస్టమాటిక్ ఎగ్జిక్యూషన్ అనేది గన మీరు అర్థం చేసుకుంటారు. క్లియర్లీ ఈ పాయింట్స్ క్లారిటీగా తెలుసుకోండి. మీకు ఒక ఇంటర్నల్ ప్లానింగ్ ఉండాలి. అంటే మీరు ఏం కావాలనుకుంటున్నారు అండ్ మీరు ఎలాంటి ఎన్విరాన్మెంట్ లోకి వెళ్ళాలనుకుంటున్నారు, మీ లైఫ్ ని ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి ఏ విధంగా టర్న్ చేయాలనుకుంటున్నారు. ఇలాంటి ప్లానింగ్ ఉంటే దానికి ఒక సిస్టమాటిక్ ఎగ్జిక్యూషన్ ని మీరు అలైన్ చేయాలి. అంటే సిస్టమాటిక్ గా ఏదైనా పని చేస్తేనే దాంట్లో నుంచి వచ్చేటువంటి అవుట్కమ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటది. మనం ఏదో పని చేసాము, ఏదో ఒక అవకాశం వచ్చింది, అదేదో ర్యాండమ్ ఆపర్చునిటీ అనుకుంటే ఖచ్చితంగా లైఫ్ లో మోస్ట్ ఆఫ్ ద ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఎన్ఐడి ప్లస్ యొక్క ఫిలాసఫీ మీకంటూ ఒక ఇంటర్నల్ ప్లానింగ్ చేయండి. ఆ ప్లానింగ్ కూడా మన యొక్క కాంపన్సేషన్ ప్లాన్ కనెక్ట్ అయ్యి ఆ కనెక్షన్ ని కరెక్ట్ గా మీకు మార్కెట్లకి మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ యొక్క రియల్ రిజల్ట్ అనేది ఎలా పనిచేస్తుందో మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. అందుకని ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే ఇక్కడ ఇన్కమ్ అనేది మీకు ఒక ప్రొడక్ట్ కి వాల్యూ ఇవ్వడం వల్ల వస్తుంది.
అండ్ దీంతో పాటు ఒక వాల్యూని యాడ్ చేయడం వల్ల వస్తుంది. మీరు ఈ రోజు ఏదైతే ఎర్నింగ్స్ చేస్తున్నారో ఇది ఖచ్చితంగా మీరు ఏదైతే మార్కెట్ లో ఒక వాల్యూని క్రియేట్ చేస్తున్నారో, ఆ వాల్యూని మల్టిప్లై చేస్తున్నారో విత్ ద నంబర్ ఆఫ్ పీపుల్ తో, అప్పుడు మీ యొక్క మిలీనియర్ జర్నీని మీరు స్టార్ట్ చేసి తవడంతో పాటు దాన్ని మీరు అచీవ్ చేయొచ్చు అని చెప్తుంది. ఇక్కడ సిస్టమ్ అనేది అలాంటి ఫ్రీడమ్ ని క్రియేట్ చేస్తుంది. మన దగ్గర ఉన్నటువంటి సిస్టమ్ అనేది అలా క్రియేట్ చేయబడింది కాబట్టి ఇక్కడ మీరు అద్భుతమైనటువంటి ఎఫర్ట్స్ నేను పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మీ లైఫ్ లో మీరు చాలా కష్టపడి పనిచేసి మీ యొక్క వెల్త్ ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్ఐడి ప్లస్ అనేటువంటి ఈ కంపెనీ ఫిలాసఫీ ప్రకారం ఒక సిస్టమాటిక్ వేలో మీరు బిజినెస్ బిల్డ్ చేస్తే అది మీకోసం పనిచేస్తుంది. అందుకని ఎన్ఐడి ప్లస్ యొక్క ఫిలాసఫీలో మీరు ఈ రోజు నుంచి నేను ఎలా మనీని సంపాదించగలను అనడం మానేయండి. ఎందుకంటే అసలు ఎలా హౌ మనీ పీపుల్ ఐ కెన్ సర్వ్ విత్ ద సిస్టమ్, అంటే డబ్బులు సంపాదించడం వదిలేసి ఎంత మందికి నువ్వు సర్వ్ చేయగలరు అనేటువంటి మైండ్ సెట్ లేక వస్తే 100% మనీ అనేది మిమ్మల్ని చేంజ్ చేస్తుంది. మీరు మనీని చేంజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో అందుకనే ఎన్ఐడి ప్లస్ ఒక మానిటైజేషన్ ఉండేటువంటి ఈకో సిస్టమ్ క్రియేట్ చేసింది. అంటే వస్తువుల ద్వారా ఆస్తిని నిర్మించడం. సో ఇట్స్ మానిటైజేషన్ ఈకో సిస్టమ్ అనేది ప్రతి ఒక్క ప్రోడక్ట్ మన కంపెనీలో ఏదైతే ఒక ప్రోడక్ట్ ఉందో ఇట్స్ నాట్ అన్ ఎ ప్రోడక్ట్ బట్ ఇట్స్ కంప్లీట్లీ మానిటైజేషన్ ఈకో సిస్టమ్. ఎన్ఐడి ప్లస్ ప్రోడక్ట్ ని మాత్రమే క్రియేట్ చేసింది. ఆ ప్రోడక్ట్ యొక్క వాల్యూ మార్కెట్ కల్పిస్తుంది. ఆ వాల్యూని మనం క్రియేట్ చేస్తున్నాం. అందుకని ఈ యొక్క ఎంటైర్ సిస్టమ్ అంతా కూడా, అంటే ప్రతి పర్సన్ కి ఎవరైతే ఈ యొక్క ఈకో సిస్టమ్ ని అర్థం చేసుకుంటారో ఇక్కడ ఒక సస్టైనబుల్ వెల్త్ ని క్రియేట్ చేసేటువంటి కొన్ని ఇంటర్ కనెక్టెడ్ పిల్లర్స్ ఉన్నాయి. అందులో మన దగ్గర ఉండేటువంటి హై డిమాండెడ్ వెల్నెస్ ప్రోడక్ట్ అయితే, అండ్ రెండోది సింపుల్ డూప్లికేషన్ మెథడ్. మీరు ఈ మాటను మర్చిపోవద్దు, చాలా క్లియర్ గా మీ మైండ్ లెక్ తీసుకెళ్ళాలి. ఇట్స్ ఎ కంప్లీట్లీ ఎ సింపుల్ డూప్లికేషన్ బిజినెస్ మోడల్. అలాగే ఈ యొక్క ఎన్ఐడి ప్లస్ అనేటువంటి ఈ కంపెనీ ఒక బిజినెస్ స్కూల్ రన్ చేస్తుంది. అంటే ఒక ఎడ్యుకేషన్ ని ప్రతి ఒక్కరికి క్లియర్ గా స్టెప్ బై స్టెప్ కింద స్థాయిలోకి తీసుకెళ్లి ఈ యొక్క ఎంటర్ సబ్జెక్ట్ ని మార్కెట్ లో డౌన్ లెవెల్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీలోకి తీసుకెళ్తుంది. అందుకనే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ స్ట్రక్చర్ బేస్డ్ ట్రైనింగ్స్ ఉంటాయి. మీ యొక్క రియల్ స్కిల్స్ ని మీరు డెవలప్ చేసుకోవచ్చు. కమ్యూనిటీ గ్రోత్ ని మీరు 100% అచీవ్ చేయొచ్చు. అందుకనే మన మానిటైజేషన్ అనేటువంటి ఈకో సిస్టమ్ 100% హై డిమాండెడ్ వెల్నెస్ ప్రొడక్ట్స్ తో పాటు ఒక సింపుల్ డూప్లికేషన్ మెథడ్ బిజినెస్ స్కూల్ తో మీ యొక్క కమ్యూనిటీని మీరు డ్రైవ్ చేయొచ్చు అని చెప్తుంది. అందుకనే ఎన్ఐడి ప్లస్ అనేది ఇక్కడ ఒక వెల్నెస్ ని చూస్ చేసుకునేది. రీజన్ ఏంటంటే వెల్నెస్ అనేది $1 బిలియన్ ఇండస్ట్రీ. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా డైలీ కన్జ్యూమబుల్, అంటే ప్రతిరోజు దాన్ని తీసుకోవడం, ప్రతిరోజు ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేయడం వల్ల ఎవ్రీ సింగిల్ డే కన్సిస్టెంట్ డిమాండ్ అనేది ప్రోడక్ట్ ఉంది. అలాగే ఈ ప్రోడక్ట్ నుంచి ఒక రిజల్ట్ ఓరియంటెడ్ ఉంది. అంటే ప్రతి ప్రోడక్ట్ యూజ్ చేసినటువంటి పర్సన్ కి ఒక విజిబుల్ హెల్త్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి హెల్త్ అనేది ఇంప్రూవ్మెంట్ అవడం అనేది కనిపిస్తుంది. అందుకనే ఒక పర్సన్ ఒక ప్రోడక్ట్ ని యూజ్ చేసి ఆ ప్రోడక్ట్ నుంచి వచ్చేటువంటి రిజల్ట్స్ ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ పర్సన్ కి అది ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది అండ్ రిపీటెడ్ ఆర్డర్ కి వెళ్తారు. అందుకనే ఇక్కడ ప్రతి ఒక్క పర్సన్ ఎన్ఐడి ప్లస్ మిలీనియర్ అవ్వాలంటుంది. అసలు మిలీనియర్ అవ్వాలనేటువంటి ఏ పర్సన్ అయినా కూడా ఫస్ట్ క్రియేట్ చేయాల్సింది ప్రోడక్ట్, అది కూడా డైలీ కన్జ్యూమ్ చేసేటువంటి ప్రోడక్ట్ ఉంటే, ఏదో వన్ టైం సేల్ కాకుండా ఒక రిపీటెడ్ ప్రోడక్ట్ అవుట్కమ్ అనేది మార్కెట్ లో రిపీట్ అయితే మీ $1 మిలియన్ జర్నీలో మీరు 100% దాన్ని అచీవ్ అవ్వచ్చు. అందుకనే ప్రతి ఒక్క ప్రోడక్టే ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ మాత్రమే మీ $1 మిలియన్ బ్లూ ప్రింట్. ఏదైనా సరే, నాట్ ఓన్లీ ఎన్ఐడి ప్లస్, మార్కెట్ ప్లస్ లో మీరు దేన్నైనా తీసుకోండి, ఇది 100% ప్రోడక్ట్ బేస్డ్ గానే ఉంటుంది. మీరు ఐఫోన్ యూజ్ చేస్తున్నారా, ఇట్స్ ప్రోడక్ట్, దట్ ఈస్ ద $1 ట్రిలియన్ ఇండస్ట్రీ. మీరు మీ చేతికి వాచ్ పెట్టుకున్నారా, లైక్ హ్యాబ్లోఫ్, లేకపోతే రాడో, ఇవన్నీ కూడా ఒక ప్రోడక్ట్స్, బట్ దే ఆర్ మేకింగ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇండస్ట్రీస్ అయ్యాయి. అలాగే సేమ్ థింగ్ మీ మార్కెట్ లో మీకు చుట్టూ కనిపిస్తున్నటువంటి డైరీ మిల్క్ చాక్లెట్ కూడా ఒక ప్రోడక్టే. దే ఆర్ మేకింగ్ $1 మిలియన్ ఆఫ్ ఇన్కమ్స్. ద రీజన్ ఏంటంటే ప్రొడక్ట్ మాత్రమే ఒక $1 మిలియన్ బ్లూ ప్రింట్. మీరు ఏంటి, ఎలాంటి ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి తీసుకెళ్తున్నారు. అందుకనే ఎన్ఐడి ప్లస్ గురించి మీరు డీప్ గా అర్థం చేసుకోండి. ఇక్కడ ఎన్ఐడి ప్లస్ ఏం చెప్తుందంటే మన దగ్గర ఉండేటువంటి ప్రోడక్ట్స్ రియల్ గా మార్కెట్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తున్నాయి. అంటే బిజినెస్ ఇన్ ద సెన్స్ రియల్ గా మార్కెట్ లో ఏదైతే ఒక ప్రాబ్లం ఉందో దానికి ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ మీరు ఇస్తారు. దట్ మీన్స్ ఇన్ బిజినెస్. మీరు ఎనీ బిజినెస్ చూడండి, హౌ మచ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం మీరు సాల్వ్ చేస్తారో అంత బిగ్గెస్ట్ మనీని మీరు ఎర్న్ చేస్తారు. అందుకని ఇక్కడ మీరు ఏదైతే ఒక ప్రోడక్ట్ ఇస్తున్నారో అది ప్రతి ఒక్కరికి కూడా డైలీ రొటీన్ గా కూడా ఉండాలి. అంటే కామన్ గా ఏమంటారంటే ప్రోడక్ట్ అవసరమే కానీ డైలీ ఉండాలి.
రొటీన్ లైఫ్ లో అది ఒక భాగం అయి ఉండాలి. మీకు సాల్ట్ రొటీన్ లైఫ్ లో ఒక భాగం, మీకు షుగర్ రొటీన్ లైఫ్ లో ఒక భాగం, మీకు ఆయిల్ రొటీన్ లైఫ్ లో ఒక భాగం. సేమ్ అలాగే ఎనీ ప్రోడక్ట్, మీరు ఒక ప్రోడక్ట్ కి ఒక వాల్యూ మార్కెట్ లో యాడ్ చేసి దానికి నంబర్స్ ని కనెక్ట్ చేస్తే, ఒక సిస్టమాటిక్ డూప్లికేషన్ మీరు కనుక ప్లాన్ చేయగలిగితే, మీ యొక్క $1,000,000 ఇన్కమ్ మీ పాకెట్ లో ఈ రోజు ఇప్పుడే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ఫార్ములా ఏంటంటే, ప్రతి ఒక్క పర్సన్ ని, ఒక ఇండివిజువల్ పర్సన్ ని, ఒక ప్రోడక్ట్ తో ఒక కమ్యూనిటీని తయారు చేయడం ద్వారా ఒక వైడెస్ట్ వెల్త్ ని మనం క్రియేట్ చేయొచ్చు విత్ సిస్టమాటిక్ డూప్లికేషన్ ప్రాసెస్. రీజన్, ప్రతి ఒక్క పర్సన్ $1,000,000 ఎర్న్ చేయాలంటే ఫస్ట్ ప్రోడక్ట్ కి వాల్యూ క్రియేట్ చేయడం అనేది తెలుసుకోవాలి. సో అందుకనే ఎన్ఐడి ప్లస్ ఈ కాన్సెప్ట్ ని ఇంకొంచెం డెప్త్ గా మార్కెట్ లోకి తీసుకెళ్లి ఒక సింపుల్ కాంపోనెంట్స్ ని అలైన్ చేసింది. అందుకని ఇది చాలా ఈజీగా ప్రతి ఒక్కరు ఆన్ బోర్డింగ్ అయ్యే ప్రాసెస్ తీసుకొచ్చింది. అండ్ చాలా మోస్ట్ ఆఫ్ ద నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయంటే, వాటిలో మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. అంటే మినిమం 25,000, 50,000 అండ్ ఫ్యూ ఆఫ్ ద కంపెనీస్ 1 lakh జాయినింగ్. ఇట్లా కొంతమంది కొన్ని రకాలైనటువంటి కంపెనీస్ మార్కెట్ లో ప్రమోట్ చేస్తారు. బట్ మన యొక్క కాన్సెప్ట్ లో ఉన్నటువంటి థీరీని కరెక్ట్ గా అర్థం చేసుకోండి. ఇది చాలా సింపుల్ ఎఫోర్డబుల్ మనీతో స్టార్ట్ అవ్వచ్చు. కేవలం 5,000 మీ లైఫ్ లో ఒక 5,000 రూపీస్ తో మీ పాకెట్ లో నుంచి నెక్స్ట్ ఒక్క రూపాయిని కూడా మీరు తీయకుంటే $1,000,000 సంపాదించేటువంటి సీక్రెట్ ఈ యొక్క ఎన్ఐడి ప్లస్. అందుకనే ఇక్కడ ఇచ్చేటువంటి ట్రైనింగ్ కానీ, మన యొక్క బిజినెస్ స్కూల్లో ఇచ్చేటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మీ యొక్క స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తుంది. దీనివల్ల ప్రతి పర్సన్ కి రియల్ క్యాపబిలిటీస్, మీ లోపల మీకున్నటువంటి క్యాపబిలిటీస్ ఏంటనేది మీకే తెలియదు. అలాంటి క్యాపబిలిటీస్ ని ఒక అవుట్కమ్ ని తీసుకొచ్చి, ఒక లీడర్షిప్ మోడల్ ని, ఆ లీడర్షిప్ యొక్క ఇంటెన్షన్ ని ప్రతి ఒక్క పర్సన్ కి అది అర్థమయ్యేలాగా చెప్పడం వల్ల ఒక ఒక పర్సన్ ఒక పర్ఫెక్ట్ వేలోకి వచ్చి ఒక లిమిటెడ్ పర్సన్ కాస్త ఒక లీడర్ గా ఫామ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఈ యొక్క బిజినెస్ ప్లాన్ లో మన దగ్గర ఎన్ఐడి ప్లస్ అనేది ఆటోమేటెడ్ కమ్యూనిటీ మోటివేషన్ క్రియేట్ చేస్తుంది. అందుకనే మీరు బాగా గమనించండి, ప్రతి రోజు కూడా ఒక పర్సన్ తనకు ఒక యాక్టివిటీ ఉంది. మనకి ఎంటర్ కాంపన్సేషన్ ప్లాన్ లో మీరు ఈ రోజు చేసే యాక్టివిటీ ఉంటది, వీక్లీ చేసే యాక్టివిటీ ఉంటది, మంత్లీ చేసే యాక్టివిటీ ఉంటది. ఈ యాక్టివిటీస్ అన్ని కనెక్ట్ అయ్యి మీకు ఒక లైఫ్ టైం రివార్డ్ ఉంటది. అందుకనే ప్రతిదీ కూడా ఒక ఇంటర్ కనెక్టెడ్ మోడల్లో ఎన్ఐడి ప్లస్ బిజినెస్ ప్లాన్ అనేది డిజైన్ చేయబడింది. ఈ డిజైనింగ్ కూడా ఎవరైతే ఒక పర్సన్ ఒక $1,000,000 సంపాదించాలనుకుంటారో ఆ పర్సన్ కి లీవరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి సబ్జెక్ట్ ని ఒక సింపుల్ డూప్లికేషన్ మెథడ్ నుంచి ఫామ్ చేస్తుంది. ఇక్కడ పీపుల్ లీవరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద డే ఆఫ్ ద ఫస్ట్ టైం ఈ రోజు ఈ కాల్ లో ఒక 50 మెంబర్స్ ఉన్నారు. ఈ 50 మెంబర్స్ యొక్క ఎనర్జీ, ఈ ఎనర్జీతో వాళ్ళు క్రియేట్ చేసేటువంటి బిజినెస్ ఈ యొక్క ఎంటర్ కమ్యూనిటీకి ఒక సపోర్ట్ అవుతుంది. అంటే 50 పీపుల్ ఆఫ్ ఎనర్జీ మీకు యాడ్ అయినప్పుడు, అంటే ఎనర్జీ ఇన్ ద సెన్స్ వాళ్ళ యొక్క టైం కానీ, వాళ్ళు చేసేటువంటి ప్రతి ఒక్క యాక్టివిటీ నుంచి ఎంతో కొంత మనీని మీరు జనరేట్ చేసుకుంటుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,00,00,000 మంది ద్వారా ఒక్కొక్కరి నుంచి వాళ్ళకి ఎనర్జీ నుంచి ₹1 మీ దగ్గరకు వస్తే ఇట్స్ స్మాల్ అమౌంట్, ఒక పర్సన్ కి ₹1. బట్ మీరు ఎవ్రీడే 10 ఒక ₹1,00,00,000 ఎర్న్ చేస్తున్నారు. సో సేమ్ రీజన్, లీవరేజ్ అంటే ఒక పీపుల్ ని పర్ఫెక్ట్ గా లీవరేజ్ చేయగలగాలి, వాళ్ళ టైం ని లీవరేజ్ చేయగలగాలి. అందుకనే ప్రతి పర్సన్ కి ఎన్ఐడి ప్లస్ ఏం చెప్తుందంటే, మీరు డిజిటల్ లీవరేజ్ కూడా చేయండి. ఈ ప్రొడక్ట్ గురించి మార్కెట్ లో కొన్ని రకాలైనటువంటి షార్ట్స్ చేయండి, యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ పోస్ట్ చేయండి, ఫేస్బుక్ లో కొన్ని ఛానల్స్ రిలీజ్ చేయండి. అండ్ లేకపోతే మన యొక్క ప్రొడక్ట్ వచ్చినటువంటి రిజల్ట్ యొక్క పేపర్స్ ని ఒక దగ్గర పెట్టి దానికి మెటా యాడ్స్ రన్ చేయండి. అంటే మీరు చేస్తున్నటువంటి పనిలో పర్ఫెక్ట్ గా లీవరేజ్ ని కనెక్ట్ చేయండి. అలా కనెక్ట్ చేస్తే మీరు ఒక సిస్టమ్ ని సిస్టమాటిక్ వేలో బిల్డ్ చేసి ఒక అన్లిమిటెడ్ గ్రోత్ ని అచీవ్ చేయొచ్చు. ఎలా అంటే ఒక లీడర్ 1000 మంది లీడర్లు క్రియేట్ చేయగలడు. అట్ ద డే వన్ ఒక రోజు ఒక పర్సన్ ఈ బిజినెస్ స్టార్ట్ అయితే ఈ రోజు మోర్ దెన్ 7,000 ప్లస్ మెంబర్స్ అయ్యారు. ఒక్క మీటింగ్ 100 మందికి ఎలా అయితే ఒక ఇన్ఫర్మేషన్ ఫామ్ చేస్తుందో, ఆ 100 మెంబర్స్ కాస్త ఇంకొక 100 మెంబర్స్ ని ఎలా అయితే కనెక్ట్ చేస్తారో, సేమ్ ఇక్కడ ఎన్ఐడి ప్లస్ అనేది ఒక ప్రాపర్ లీడర్షిప్ స్కేల్ ని ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోమంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నటువంటి పీపుల్ కి ఒక ప్రాబ్లం ఉంది. అసలు నేను ఇంత చేస్తాను, నాకు సక్సెస్ అనేది వస్తుందా లేదా అనేటువంటి ఒక ఫీర్ ఆఫ్ డౌట్ మైండ్ లో పెట్టుకుంటారు. అసలు ఎమోషనల్ రియాలిటీ ఏంటంటే, నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు ఫస్ట్ ప్రాపర్ కంపెనీని చూస్ చేసుకోలేకపోవడం, చూస్ చేసుకున్నటువంటి కంపెనీతో ఒక 1 year కూడా స్టిక్ లేకపోవడం, అలాగే ఆ యొక్క సిస్టమ్ ని, బిజినెస్ యొక్క ప్రోడక్ట్స్ ని, కాంపన్సేషన్ ప్లాన్ యొక్క వర్త్ ని అర్థం చేసుకోకపోవడమే ఫస్ట్ ప్రాబ్లం. మీరు కష్టపడి పని చేస్తున్నారు, అసలు కష్టపడడం అనేది అసలు రాంగ్ వర్డ్. ఎన్ఐడి ప్లస్ ఏం చెప్తుందంటే అసలు కష్టం లేనటువంటి బిజినెస్, దేర్ ఇస్ నో ఎనీ హార్డ్ థింగ్స్. అందుకనే
ఈ మీటింగ్ ఏంటంటే అసలు నిజానికి నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క నిజం ఏంటి, ప్రతి ఒక్కరికి కావాల్సిన ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటుంది. ఎందుకంటే అలా క్లారిటీ వచ్చినప్పుడే ప్రతి పర్సన్ కి ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. అప్పుడు ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో, ఎన్ఐడి ప్లస్ యొక్క బిజినెస్ ప్లాన్ యొక్క సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ప్రతి ఒక్క నార్మల్ పర్సన్ ఎలా సక్సెస్ అవుతాడో చెప్పాలనుకుంటుంది. అందుకనే ఎన్ఐడి ప్లస్ ఇంకొకటి కూడా చాలా డీప్ స్టడీలో ఉంది. అది ఒక రిలేషన్షిప్ ని ఎక్కడ కూడా బ్రేక్ చేయదు. ఒక లీడర్ అనే పర్సన్ తన యొక్క ఎంటైర్ గ్రౌండ్ లెవెల్ టీమ్ తో ఏ స్థాయిలో కనెక్టివిటీ ఉంటారు. నాకు చాలా మంది కాల్స్ చేస్తారు, వాళ్ళు మా టీం కాదు అంటే ఒక సార్ ఏ టీమో కూడా తెలియదు, బట్ ఐఎమ్ రెడీ టు ఆన్సర్ ఫర్ దట్ బికాస్ ద రిలేషన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ బిఫోర్ ద బిజినెస్. సో కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ కి వీ హ్యావ్ టు గివ్ ఎ రెస్పెక్ట్ అండ్ వాళ్ళకి రిలేషన్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తే బిజినెస్ అనేది ప్రాపర్ గా గైడ్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్కరికి కన్ఫ్యూషన్ కాస్త పోయి ఒక క్లారిటీ, ఒక ప్రాపర్ డైరెక్షన్ అనేది అర్థమవుతుంది. ఎన్ఐడి ప్లస్ ఏం చెప్తుందంటే ఇక్కడ ప్రతి ఒక్క పర్సన్ కి వాళ్ళ లైఫ్ లో అంటైర్ ఏదైతే స్ట్రగుల్స్ ఉన్నాయో వాటిని మారుస్తూ ఒక యూనిక్ ప్లాన్ ని డిజైన్ చేసి ఎన్ఐడి ప్లస్ అనేది నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేస్తూ ఒక బిగ్గెస్ట్ గేమ్ చేంజ్ మూమెంట్ గా కనెక్ట్ అవుతుంది. అందుకనే ఎన్ఐడి ప్లస్ అనే ఒక టర్న్ ఎలా అయిందంటే ఇప్పుడు మనం సెల్లింగ్ నుంచి సర్వింగ్ అనే మోడ్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ప్రొడక్ట్ సెల్లింగ్ అనేది కాదు, వీ బిల్డ్ ద రిలేషన్ అండ్ వీ బిల్డ్ ద ప్రొడక్ట్ అండ్ వీ బిల్డ్ ద సర్వీస్. సో రిజల్ట్ ఓరియంటెడ్ టెస్టిమోనియల్స్ ని మనం క్రియేట్ చేయాలి. అందుకనే ఈ బిజినెస్ అంతా ఒక అగ్రెసివ్ పిచ్చింగ్ లా కాకుండా ఒక పర్సన్ ఎన్ఐడి ప్లస్ గురించి తెలుసుకున్న తర్వాత అతనికి ఒక ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకుంటుంది. అంటే ప్రోడక్ట్ గురించి, అలాగే ఈ యొక్క బిజినెస్ యొక్క ఎడ్యుకేషన్ గురించి, ఆ యొక్క ప్రమోషన్ ఏదైతే ఒక పర్సన్ చేయడానికి రెడీ అవుతారో ఆ చేసేటువంటి వ్యక్తికి ముందుగానే ఈ యొక్క ఎంటైర్ సిస్టమ్ పట్ల ఒక ప్రాపర్ ఐడియా అనేది మనం బిల్డ్ చేయాలనుకుంటున్నాం. అందుకనే మన ప్రొడక్ట్ అనేది కూడా ఈ యొక్క సిస్టమాటిక్ వేలోకి వెళ్తే మనం ఎలాంటి ప్రొడక్ట్స్ ఇస్తున్నాం, వెల్నెస్ రిలేటెడ్ ఫోకస్ ప్రొడక్ట్స్ ఇస్తున్నాం. అవి కూడా డైలీ కన్జంప్షన్ ప్రొడక్ట్స్ ఇస్తున్నాం. దీనివల్ల వాళ్ళకి రియల్ ఎనర్జీ కనిపిస్తుంది, రియల్ గా వాళ్ళకి ఒక హెల్త్ రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. ఆ పర్సన్ ఈ ప్రొడక్ట్ పట్ల, ఈ బిజినెస్ పట్ల ఒక ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉంటాడు. అందుకనే ఆ కనెక్షన్ కాస్త మన యొక్క కమ్యూనిటీ డ్రివెన్ మోడల్ అవుతుంది. జనరల్ గా ప్రజలు ఏం చేస్తారు, నేచురల్ గా వాళ్ళు ఏదైతే యూజ్ చేశారో, ఏదైతే అనుభవించారో అది పక్కన వాళ్ళతో ఒక ట్రస్ట్ తో షేర్ చేసుకోవడం వల్ల ఆ ట్రస్ట్ అనేది ఒక ఆర్గానిక్ గా బిల్డ్ అవుతుంది. మనం ఏంటో ఒక మీటింగ్ లో ఒక దగ్గరకు వచ్చి కూర్చొని ఈ ప్రోడక్ట్ వాడితే నాకు రిజల్ట్ వచ్చిందని చెప్పడం వేరు, అండ్ మీరు ఒక పర్సన్ కి ఎదురుగా కూర్చొని అంటే ఫేస్ టు ఫేస్ ఒక చైర్ లో మీరు ఇద్దరు కూర్చొని ఆపోజిట్ లో మాట్లాడితే ఆ వచ్చేటువంటి ట్రస్ట్ వేరు. సేమ్ ఇదే కాన్సెప్ట్ ని ఎన్ఐడి ప్లస్ బిల్డ్ చేయాలనుకుంటుంది. అండ్ దీన్ని బిల్డ్ చేయడం కోసం ఒక న్యూ ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి ఇంట్రడ్యూస్ చేసింది, మన యొక్క మీల్ రీప్లేస్మెంట్ ప్రోడక్ట్. ఇది హెల్తీ న్యూట్రిషన్ మీల్ అండ్ వెరీ సూన్ ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ ద ఆర్డర్స్. ప్రతి ఒక్కరు ఆర్డర్స్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్ ఒక బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ దొరుకుతుంది, హై ప్రోటీన్ ఉన్నటువంటి ఫుడ్ అనేది ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్ అనేది ఒక ఫుడ్ లా కాకుండా ఈ యొక్క ఎంటర్ మీ యొక్క బాడీ పర్ఫార్మెన్స్ ఒక ఫీల్ అవుతుంది. మీరు ఒక క్యాప్సుల్ ఎన్ఎంఎన్ మార్నింగ్ తీసుకొని ఒక న్యూట్రిషన్ మీల్ తీసుకుంటే మీ బాడీలో చేంజెస్ 30 డేస్ లో అద్భుతంగా కనిపిస్తాయి. అందుకని ఈ యొక్క ఎంటర్ కాంపన్సేషన్ ప్లాన్ లో మన యొక్క నెక్స్ట్ లెవెల్ ప్రోడక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఎన్ఐడి ప్లస్ న్యూ ప్రోడక్ట్ ని రిలీజ్ చేస్తుంది మన దగ్గర. దీంట్లో 3 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒకటి న్యూట్రిఎక్స్ బ్యాలెన్స్ న్యూట్రిషన్ అనేది బాడీకి అందుతుంది, అండ్ బాడీకి కావాల్సినటువంటి ప్రోటీన్ అనేది అందుతుంది. అండ్ ఎనర్జీ పర్పస్ కోసం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే కాఫీ టీ తీసుకుంటున్నారో దాని ప్లేస్ లో మనం ఒక ఎనర్జీ డ్రింక్ ని ఫార్మ్ చేస్తున్నాం, విచ్ ఇస్ గోయింగ్ టు బి ప్రొవైడ్ బెస్ట్ హెల్త్ రిజల్ట్. ఇలాంటి ప్రోడక్ట్స్ తో ఎన్ఎంఎన్, న్యూట్రిఎక్స్, అలాగే మనకి మీల్ రీప్లేస్మెంట్, అలాగే మన దగ్గర ఉండే నైట్ షేప్ అండ్ టెస్టో బూస్టర్, అండ్ మన దగ్గర ఉన్నటువంటి ఎంటర్ ఈ ప్రోడక్ట్స్ తో మనం ఒక న్యూట్రీ హబ్ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసాం. అండ్ అలాగే ఈ న్యూట్రీ హబ్ కాన్సెప్ట్ యొక్క సిస్టమ్ ని అర్థం చేసుకున్న కొంతమంది ఆల్రెడీ ఈ యొక్క న్యూట్రీ హబ్ ని స్టార్ట్ చేశారు. అండ్ నిన్న ఫస్ట్ న్యూట్రీ హబ్ ఒంగోలులో స్టార్ట్ అయింది. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దమ్ బికాస్ దే బిలీవ్ ద సిస్టమ్. రీజన్ ఏంటంటే ఒక న్యూట్రీ హబ్ కాన్సెప్ట్ తో ఒక పర్సన్ మిలీనియర్ చేయొచ్చు అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్ గా ఒక కమ్యూనిటీ వెల్నెస్ డ్రివెన్ బిజినెస్ మోడల్ ఉంది. పీపుల్ అనేవాళ్ళు ప్రతిరోజు కన్జ్యూమ్ చేస్తారు, మీరు నేను కలిసి కూర్చొని కన్జ్యూమ్ చేస్తాం. అంటే ఒక ప్రోడక్ట్ ఇద్దరం కలిసి తీసుకున్నప్పుడు దాని యొక్క రిజల్ట్స్ అనేటివి మార్కెట్ లో వస్తే ఆటోమేటిక్ గా ట్రస్ట్ అనేది, ఒక నమ్మకం అనేది న్యాచురల్ గా గ్రో అవుతుంది. బిజినెస్ అనేది ఆర్గానిక్ గా ఫామ్ అవుతుంది. బట్ దీన్ని హైప్ చేయొద్దు అంటున్నాను. ఎలా హైప్ చేయొద్దంటే ఒక 20 lakhs 50 lakhs పెట్టి నేను ఆఫీస్ పెడతాను. నో, వీఆర్ కంప్లీట్లీ ఎ సింపుల్ మోడల్ ఫార్ములా. ఒక ఒక ఎంటర్ న్యూట్రీ హబ్ కాన్సెప్ట్ ఒక 70,000 రూపీస్ తోనే కనెక్ట్ అవ్వాలి. అండ్ ఆ కనెక్ట్ అయినటువంటి దాని నుంచే మీరు బిజినెస్ చేయాలి. రీజన్ ఏంటంటే
ప్రతిరోజు కొన్ని ఆన్లైన్ మీటింగ్స్ జరుగుతాయి. బట్ ఆఫ్లైన్ లో కూడా మన ప్రొడక్ట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, మార్కెట్ లో వాల్యూని క్రియేట్ చేయడం మీద చాలా ఫోకస్డ్ గా మనం పనిచేయాలి. అందుకని ఆ ప్రొడక్ట్ కి డైలీ ఎంగేజ్మెంట్, అంటే ప్రతిరోజు ఈ ప్రొడక్ట్ ని వాడడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందువల్ల మన యొక్క కమ్యూనిటీ కూడా కంప్లీట్ గా అకౌంటబిలిటీ ఉంటుంది. దీనివల్ల ఒక స్ట్రాంగ్ రిటెన్షన్ మనం అచీవ్ చేస్తాం. అందుకని న్యూట్రీ హబ్ అనేటువంటి ఈ కాన్సెప్ట్ వల్ల ఒక కస్టమర్ కాస్త ఒక లీడర్ గా తయారవుతారు. బిలీవ్ దట్ వన్ వర్డ్. ఒక లీడర్ అనేటువంటి మాట 1000 మంది లీడర్స్ తో సమానం. ఆ 1000 మంది లీడర్లకి, ఒక్కొక్క పర్సన్ కి 100 మంది కన్స్యూమర్స్ ఉంటే, దోస్ 100 మెంబర్ ఆల్సో ఒక టైం తో లీడర్ అవుతారు. బట్ వీ టర్న్ దిస్ థింగ్ ఇన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అందుకనే మీరు $1,000,000 జర్నీలో ఈ సిస్టమ్ ని అర్థం చేసుకొని, ఈకో సిస్టమ్ తెలుసుకొని, మీ యొక్క స్టెప్ బై స్టెప్ యొక్క అప్రోచ్ మాత్రమే మీ $1,000,000 అచీవ్మెంట్ కి వెళ్తుంది అంటుంది. అందుకనే మనం మనీ అనేటువంటి ఎడ్యుకేషన్ కూడా మనం ప్రాపర్ గా ఇస్తున్నాం. ఈ ప్రాబ్లం లో ఒక పర్సన్ మనీ అనేది సంపాదించాలంటే దానికి అల్టిమేట్ గా ఇంటర్లింక్ లో ఒక ప్రోడక్ట్ అనేది కనెక్ట్ అయి ఉంటది. సో మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్నాం, దెర్ ఇస్ నో రియల్ వాల్యూ ఫర్ ద మనీ. ప్రొడక్ట్ కు మాత్రమే ఒక రియల్ వాల్యూ ఉంది. అండ్ ఈవెన్ మీరు ఫేస్బుక్ యూస్ చేస్తున్నారు, దట్ ఈస్ ద ప్రోడక్ట్. సో హీ మేకింగ్ $బిలియన్స్. అంతే. ప్రతి పర్సన్ మనీని ట్రీట్ చేయలేరు, కేవలం ప్రోడక్ట్ మాత్రమే మార్కెట్ ప్లేస్ లో ఇవ్వగలరు. ఒక రిలేషన్ మెయింటైన్ చేసి ఆ ప్రోడక్ట్ యొక్క రిజల్ట్స్ ని, దాని యొక్క అవుట్కమ్ ని ప్రాపర్ గా ఇవ్వాలి. అందుకనే మనం వాల్యూ అంటున్నాం. ఎన్ఐడి ప్లస్ ఈ పాయింట్స్ ని క్లియర్ గా అనాలిసిస్ చేసింది. మన దగ్గర ఒక ప్రాపర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, దానికి ఒక వాల్యూ ఉంది. అండ్ ఈ ప్రొడక్ట్స్ యూస్ చేయడం వల్ల ప్రతి ఒక్క పర్సన్ కి ఒక మంచి హెల్త్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఆ వచ్చినటువంటి రిజల్ట్స్ ని ఎవ్రీ పర్సన్ ఎంగేజ్ చేసుకుంటున్నారు. అంటే తనకు వచ్చినటువంటి రిజల్ట్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల ప్రతి ఒక్క వ్యక్తి ఒక ప్రాపర్ క్యాష్ ఫ్లోని కనెక్ట్ చేస్తున్నారు. అందుకనే ఎన్ఐడి ప్లస్ అనేటువంటిది మనీకి వాల్యూ ఇవ్వదు, ప్రొడక్ట్ కి మాత్రమే వాల్యూ వస్తుంది. రియల్ ప్రొడక్ట్ అనేది రియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మనీ అనేది మీ దగ్గరకు ఫ్లో అవుతుంది. సో వీ కెన్ సిక్ దిస్ బేసిక్ వర్డ్స్. కేవలం ఇలాంటి బేసిక్ ఫండమెంటల్స్ మీదనే ఈ యొక్క ఎంటర్ బిజినెస్ అనేది స్టిక్ అయింది. అందుకనే ప్రతి పర్సన్ మనీ సంపాదించాలనేటువంటి ఇంటెన్షన్ ఉంటే, ఇక్కడ ఎల్ఈడి ప్లస్ ఏం చెప్తుందంటే, మనీ అనేది కేవలం నంబర్స్ మాత్రమే. ఇట్స్ నాట్ ఎ మ్యాజిక్. ఇది ఎలాంటి మ్యాజిక్ కాదు. మనీ అనేది ఒక నంబర్స్ నుంచి జనరేట్ అయ్యేటువంటి ఒక రెవెన్యూ మోడల్. సో ఇక్కడ మీరు క్లియర్ గా అర్థం చేసుకోండి. ఒక ఒక నంబర్ ఆఫ్ యూజర్స్ ని మనం క్రియేట్ చేసి దానికి కావాల్సినటువంటి ప్రొడక్ట్ వాల్యూని ఇస్తే, దానికి రిపీటెడ్ యూసేజ్ ని కానీ మీరు కనెక్ట్ చేయగలిగితే, ఇది 100% మనీ అనేది ఆటోమేటిక్ గా గ్రో అవుతుంది. డోంట్ ఫర్గెట్, మీరు ఫర్గెట్ అబౌట్ ద మనీ, జస్ట్ బిల్డ్ ద ప్రాపర్ సిస్టమ్. నంబర్ ఆఫ్ పీపుల్, ఎంత మందికి మీరు సర్వ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత మంది ఈ యొక్క ప్రొడక్ట్ కి వాల్యూ ఇస్తున్నారు, దానివల్ల ఒక విజిబుల్ రిజల్ట్స్ ని అచీవ్ చేస్తున్నారు, ఒక రిపీటెడ్ ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి, ఇది కేవలం దీని మీద ఫోకస్ చేస్తే మనీ అనేటువంటి నంబర్స్ ని మీరు ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఒక ప్రోడక్ట్ అనేది ఒక రియల్ క్యాష్ ఫ్లోని క్రియేట్ చేయగలదు. ఒక స్ట్రాంగ్ ప్రోడక్ట్ మార్కెట్ లోకి కంటిన్యూస్ గా మూవ్ అయితే ప్రతి సేల్ కూడా, అది రీఆర్డర్ కానీ ఏదైనా కూడా మన సిస్టమ్ లో ఫీడ్ అవ్వడం వల్ల ప్రతి ఒక్క పర్సన్ కి డైరెక్ట్ గా ఒక ఇన్కమ్ అనేది ఫ్లో అవుతుంది. అండ్ ఈ యొక్క సబ్జెక్ట్ తెలుసుకోవడం కోసం చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మనీ సంపాదించడం అంటే నాకు అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉండాలి, అండ్ నేను ఒక పెద్ద జీనియస్ అయి ఉండాలి, నాకు ఇన్ని డిగ్రీస్ కావాలనుకుంటున్నారు. సో ఎన్ఐడి ప్లస్ ఈ యొక్క మాటను సింపుల్ గా కట్ చేసింది. మీకు అతి పెద్ద ఐక్యూ లెవెల్స్ అవసరం లేదు, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో పని లేదు. మీకు కావాల్సింది కేవలం నంబర్ డిసిప్లైన్. మీకు ఐక్యూతో పని లేదు, జస్ట్ నంబర్ డిసిప్లైన్ మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మనీ అనేటువంటి మ్యాజిక్ ని మీ దగ్గరికి టర్న్ చేయొచ్చు. అలాంటి ఒక యూనిక్ కాన్సెప్ట్ ని మీ యొక్క మిలియన్ జర్నీ స్టార్ట్ చేయాలంటే, ఇక్కడ ప్రతి ఒక్కరికి ఎలాంటి టీచింగ్ చేస్తుందంటే, మీకు ఇక్కడ ఎక్కడ ఏ కంపెనీ కూడా ఎలాంటి రాంగ్ ప్రామిసెస్ చేయవు. ఇట్స్ నాట్ అనే మిరాకిల్స్ జరుగుతాయి లైఫ్ లో అని, బట్ ఒక సిస్టమ్ ని బిల్డ్ చేసింది. ఎన్ఐడి ప్లస్ యొక్క గోల్ ఏంటంటే, ఒక ప్రాపర్ సిస్టమ్ ని బిల్డ్ చేసి అది ప్రూవెన్ చేసింది మార్కెట్ లో. అది ప్రూవ్ అయింది. ఎస్, ఈ యొక్క సిస్టమ్ ని మనం ఫాలో అయితే మనం సక్సెస్ అవ్వగలము అనేటువంటి ఒక ప్రాపర్ ఐడియా అందరికీ వచ్చేసింది. అందుకనే ఇప్పుడు మీరు ఒక సిస్టమ్ తో ఒక మిలినియర్ గా మిమ్మల్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి మీకు ఏదో ఒక పర్ఫెక్ట్ పర్సన్ అయి ఉండాల్సినటువంటి అవసరం లేదు. మీ లైఫ్ ఎలా ఉందో అలానే వదిలేయండి. మీరు ఎలా ఉన్నారో అక్కడి నుంచే మొదలు పెట్టండి. మీకు అతిపెద్ద మనీతో సంబంధం లేదు. మీరు కేవలం ఒక స్మాల్ ఇన్సెన్షియల్ యాక్టివిటీతో మీ యొక్క జర్నీని మీరు స్టార్ట్ చేయండి. ఇక్కడ సిస్టమ్ మాత్రమే మీ యొక్క పనిని ఒక ఎఫెక్టివ్ వేలో తీసుకెళ్తుంది. స్టార్టింగ్ క్యాపిటల్ అనేది చాలా తక్కువ, ఎందుకంటే ప్రతి ఒక్క పర్సన్ దీన్ని స్లోగా అచీవ్ చేయగలడు. ప్రతి ఒక్కరు దీన్ని నీట్ గా ప్రతి పర్సన్ కి చెప్పినప్పుడు ఆయన దీన్ని యాక్సెప్ట్ చేయగలడు. కేవలం ప్రతి ఒక్క పర్సన్ కి ఎన్ఐడి ప్లస్ ఏం చెప్తుందంటే, మీరు జస్ట్ ఒకే ఒక డెసిషన్ తీసుకోండి. మీరు ఈ సిస్టమ్ ని అర్థం చేసుకోండి.
ప్రొడక్ట్ మీద నాలెడ్జ్ చేసుకోండి, ప్రొడక్ట్ వాల్యూని క్రియేట్ చేయండి, మీరు నంబర్ గేమ్ ని ప్లే చేయండి. జస్ట్ 1 year కన్సిస్టెంట్ గా పనిచేయండి. జస్ట్ 1 year మీ లైఫ్ లో మీ యొక్క నెక్స్ట్ 1 year మీరు కన్సిస్టెంట్ గా పనిచేస్తే మీరు మనీని చేంజ్ చేయబడదు అని చెప్పాను. మనీ మిమ్మల్నే చేంజ్ చేస్తుంది. దట్ కైండ్ ఆఫ్ సిస్టమ్ అనేది ఎన్ఐడి ప్లస్ ఇక్కడ బిల్డ్ చేసింది. జస్ట్ ఎన్ఐడి ప్లస్ ఫిలాసఫీ ప్రకారం ప్రతి ఒక్కరు మిలియనర్ అవ్వచ్చు. దీనికి మీరు ఒక యావరేజ్ పర్సన్ అయితే 100% ఓకే. మీరు ఒక యావరేజ్ పర్సన్ అయ్యండి, మీకు ఎలాంటి స్పెషల్ టాలెంట్ లేకపోయినా సరే ఒక 15 weeks మీ దగ్గర కమిట్మెంట్ ఉంటే మీరు అన్లిమిటెడ్ వ్యక్తిని 100% ఈ బిజినెస్ లో అచీవ్ చేయొచ్చు. ఇక్కడ ఎన్ఐడి ప్లస్ ఏం చెప్తుందంటే మనీ అనేది క్రియేట్ చేయబడింది. ఈ యొక్క మనీ అనేటువంటి కాన్సెప్ట్ ని మీరు చేంజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ మనీ. ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది, మీరు ఎంత క్రియేట్ చేయాలంటే అంత క్రియేట్ చేయొచ్చు. అలాంటి సిస్టమాటిక్ డూప్లికేషన్ ప్రాసెస్ ఇక్కడ ఉంది. ఎన్ఐడి ప్లస్ ఒక న్యూట్రిషన్ హబ్ అనేది మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏదైతే మనం ఇంట్రొడ్యూస్ చేయబోతున్నామో దీని నుంచి ఎక్కువ మంది మిలియనర్స్ చేయబోతున్నాం. అండ్ న్యూట్రి హబ్స్ అనేవి ఒక మనీ మేకింగ్ మిషన్స్ అవుతాయి. అందుకనే ఎన్ఐడి ప్లస్ ప్రతి ఒక్కరిని లైఫ్ ని మారుస్తుందని చెప్తున్నాను. ఇదేదో లక్ కాదండి. మీ లైఫ్ లో ఎన్ఐడి ప్లస్ వచ్చారో అద్భుతమైన లక్ అనుకోవద్దు. ఇక్కడ ఏదో నేను ఏదో గెస్ చేస్తున్నాను నా లైఫ్ ఇలా టర్న్ అవుతుంది కాదు. జస్ట్ సింప్లీ మ్యాథమెటికల్ ఫార్ములా. మీ యొక్క డ్రీమింగ్స్ అన్నింటినీ ఒకసారి స్టాప్ చేసి క్యాలిక్యులేటర్ తీసుకొని ఒక ప్రాపర్ క్యాలిక్యులేషన్ రియాలిటీలో వేసుకోండి. నిజానికి ఇది సాధ్యపడతా లేదనేది మాత్రమే చూడండి. మన దగ్గర ఉన్నటువంటి కాన్సెప్ట్ లో మనకు స్పీడ్ బోనస్ అనే ఒక కాన్సెప్ట్ ని కరెక్ట్ గా మీరు 15 weeks ఫాలో అయితే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక షార్ట్ కట్స్ ని తీసుకోవద్దు. మీరు ట్రై పడేయాలి, నలుగురు లీడర్స్ ని ఫైండ్ చేయాలి, నలుగురు ట్రై పడేయాలి. ఈ రెండు ఇన్ఫర్మేషన్స్ ని కరెక్ట్ గా మార్కెట్ లోకి తీసుకెళ్ళి జస్ట్ ఫాలో దిస్ సింపుల్ సిస్టమ్. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు ఫాలో అవ్వండి. మీరు రియాలిటీలో మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఆల్మోస్ట్ 15 weeks మీరు మోర్ దెన్ 1 crore కంటే ఎక్కువ సంపాదించగలరు. బట్ మోస్ట్ ఆఫ్ ద ఫెయిల్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఈ క్యాలిక్యులేషన్ చెప్పిన తర్వాత ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫాస్ట్ మనీ కావాలి. కానీ ఇక్కడ ఎన్ఐడి ప్లస్ ఏం చెప్తుందంటే ఫాస్ట్ మనీ విత్ కన్సిస్టెంట్ అండ్ ప్రాపర్ డూప్లికేషన్ తో వస్తుంది అంటుంది. ఇక్కడ పెయిర్ లాజిక్ ని కరెక్ట్ గా అర్థం చేసుకొని ఒక స్టేబుల్ ప్రొడక్ట్ కన్జ్యూమ్షన్ అంటే మీరు ఎంత మనీని క్రియేట్ చేయాలంటే ప్రొడక్ట్ అంత కన్జ్యూమ్ అవ్వాలనేది మాత్రం మర్చిపోవద్దు. అలాంటి కన్జ్యూమ్షన్ వల్లే మీకు ఒక పర్ఫెక్ట్ అవుట్కమ్ వస్తుంది. ఎన్ఐడి ప్లస్ అనేది మీ యొక్క జీవితాన్ని కంప్లీట్ గా చేంజ్ చేయగలదు. ఇఫ్ యూ బిలీవ్ ఆర్ నాట్, ఇది మీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది. మీరు మారడానికి సిద్ధంగా ఉన్నారు లేదనేది ఇంపార్టెంట్. జస్ట్ ప్లే విత్ ద నంబర్స్. ఈ యొక్క నంబర్స్ అనేటివి మీరు లైఫ్ లో మీ ప్యాడింగ్ కాన్సెప్ట్ నుంచి మీరు ముందుకెళ్తే మీకు యావరేజ్ గా 15 weeks డూప్లికేషన్ చేస్తే ఎవ్రీ మంత్ మీరు ఈ కి 1 lakh క్యాపిటల్ చొప్పున 90 lakhs పర్ మంత్ సంపాదించవచ్చు. అలాంటి ఆపర్చునిటీ రిపీటెడ్ ఆర్డర్ కాన్సెప్ట్ ని ప్రతి ఒక్క పర్సన్ కన్జ్యూమ్ చేయడం వల్ల ఒక ప్రాపర్ ప్రోడక్ట్ లిక్విడిటీ మార్కెట్ లో క్రియేట్ అయ్యి లిక్విడిటీ ఆఫ్ ద మనీ అనేది మీ అకౌంట్ లో సేమ్ నంబర్స్ గా ఫామ్ అవుతుంది. సో అందుకనే ప్రతి పర్సన్ మీరు మిలియనర్స్ గా ఉండాలి అనుకుంటే మీకు ఒక లాంగ్ టర్మ్ థింక్ ఉండాలి. ఈ లాంగ్ టర్మ్ థింక్ లో ఒక ప్రాపర్ లైఫ్ బిల్డింగ్ సిస్టమ్ ని మీరు క్రియేట్ చేయండి. ఒకవేళ మీరు ఎన్ఐడి ప్లస్ తో స్టిక్ ఆన్ అయి ఉంటే జస్ట్ 3 months లో మీ యొక్క గోల్ ని మీరు మోర్ దెన్ 28 crores పైన మీరు అచీవ్ చేయొచ్చు. అండ్ లీజన్ కేర్ఫుల్లీ, దిస్ ఇస్ అ నంబర్. Money is a number, people is the number, and leverage is the number, and all the numbers connected together with the product. The product also is a number. How many products you can distribute in the marketplace. సో కేవలం ఇది మీరు చేయగలిగితే, ఒకవేళ ఒక క్లియర్ గా ఒక ప్రాపర్ బ్రేకింగ్ క్యాలిక్యులేషన్ మీరు చేయగలిగితే, మీరు ఎన్ఐడి ప్లస్ లో నెక్స్ట్ 10 years కన్నా ఫోకస్ చేయగలిగితే ఎంతమంది లీడర్స్ ఉంటారు, ఎంతమంది ఎగ్జిట్ అవుతారు కాదు, ఎన్ఐడి ప్లస్ లైఫ్ టైం ఫర్ ఎవర్ ఉంటది. రియల్ గానే మీరు ఎప్పుడైతే మీరు దీన్ని కరెక్ట్ గా అర్థం చేసుకొని మీ లెఫ్ట్ రైట్ అనేటువంటి కాన్సెప్ట్ ని పక్కన చూడకుండా కేవలం మీరు ఎలాంటి టర్న్ తీసుకోకుండా ఈ సిస్టమ్ తో కమిటెడ్ గా ఉంటే మన ప్రొడక్ట్స్ తో ఖచ్చితంగా ప్రతి పర్సన్ ఈ నంబర్స్ ప్లేన్ కరెక్ట్ గా ప్లే చేయగలిగితే మీరు కేవలం నెక్స్ట్ 10 years లో 100 crores ని ఎన్ఐడి ప్లస్ నుంచి మీరు సంపాదించవచ్చు. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఇట్స్ నాట్ లైక్ అనే లక్, ఇట్స్ నాట్ లైక్ అనే ఎనీ పర్సన్ నేను సింపుల్ గా ఎక్కడో ఉంటాను నాకు ఏదో సిస్టమ్ అవుతుంది. ప్రతి పర్సన్ మీరు టాప్ లీడరా, స్మాల్ లీడరా, యావరేజ్ లీడరా కాదు, ప్రతి పర్సన్ ప్రతి రోజు యాక్టివిటీ చేయాలి. అది మీ యొక్క టీమ్ కి అది సపోర్ట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద లీడర్స్ ఎక్కడ ఫెయిల్ అవుతారంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక టీం ఫామ్ అవ్వగానే ఆయన పైన నేను నాకు మనీ వస్తుంది. నో, ప్రతి పర్సన్ కూడా మీరు ఎంత పెద్ద లీడర్ అయినా మీరు అవ్వడానికి ఫస్ట్ రోజు ఏదైతే యాక్టివిటీ చేశారో మీరు నెక్స్ట్ 10 years అదే యాక్టివిటీలో ఉంటే మీ యొక్క అకౌంట్ లో 100 crores అనేది కామన్ గా ఆటోమేటిక్ గా బిల్డ్ అవుతాయి. ఈ సిస్టమ్, ఈ నంబర్ గేమ్ అలా డిజైన్ చేయబడింది. అందుకనే ఎన్ఐడి ప్లస్ యొక్క రియల్ మెసేజ్ ఏంటంటే ప్రతి పర్సన్ కి ఎన్ఐడి ప్లస్ లో ఎవరైతే ఉన్నారో మీరు నెక్స్ట్ 10 years రియల్ గా అర్థం చేసుకోండి.
ఎలా అర్థం చేసుకోవాలంటే మీ లాస్ట్ 10 years ఎంత ఫాస్ట్ గడిచాయో ఎంత స్లోగా గడిచాయో మీకే తెలుసు, బికాస్ దట్స్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్. ద డిఫరెన్స్ ఏంటంటే మీరు నెక్స్ట్ 10 years నుంచి రాబోయే నెక్స్ట్ 10 years కూడా ఇలాంటి స్ట్రగుల్ తోనే ఉంటారా, లేకపోతే నెక్స్ట్ 10 years ఒక ఫోకస్డ్ బిల్డింగ్ చేస్తారా? మీ లైఫ్ లో ఎలాంటి బిల్డింగ్ చేస్తున్నారు బిజినెస్ మీద? మీ బిల్డింగ్ అనేది ప్రాపర్ గా ఉంటే జస్ట్ వన్ డెసిషన్, మీరు లెఫ్ట్ రైట్ చూడకుండా వన్ డెసిషన్ తో మీరు కరెక్ట్ గా వర్క్ చేయగలిగితే, మీకు ఎన్ఐడి ప్లస్ యొక్క విజన్ అర్థమైతే, మీరు యొక్క బిల్డింగ్ ప్రాసెస్ ని కన్సిస్టెంట్ గా చేయగలిగితే, మన న్యూట్రీ హబ్ కాన్సెప్ట్ ని మార్కెట్ లో ఒక కామన్ మ్యాన్ కూడా స్టార్ట్ చేసి ఒక డైలీ కన్జ్యూమ్ చేయగలిగేటువంటి విధంగా మీరు ఎక్స్పాండ్ చేయగలిగితే, మీ టీమ్ ని పర్ఫెక్ట్ గా లీవరేజ్ చేయగలిగితే, ఈ యొక్క క్యాష్ లో మోడల్ మీరు అర్థం చేసుకుంటే, నెక్స్ట్ 10 years అనేది మీ యొక్క లైఫ్ లో ఉండే మీ ఫ్యామిలీ లెగసీనే మార్చేస్తుంది. మీరు ఇప్పటి వరకు ₹1,00,00,000 సంపాదించే కళని 10 ఏళ్లలో 100 కోట్లు సంపాదించే విధంగా ఎన్ఐడి ప్లస్ ఈ బిజినెస్ మోడల్ డీల్ చేసింది. మీ యొక్క లెగసీ ఎలా ఉంటదంటే, మీ ఫ్యామిలీలో మీరే మొట్టమొదటి 100 కోట్లు కలిగిన వ్యక్తిలాగా మీరు నెక్స్ట్ 10 years థింక్ చేయండి. జస్ట్ దాన్ని మేనిఫెస్ట్ చేయండి. మీ 100 crores అనేటివి ఇక్కడ క్యాలిక్యులేషన్ ప్రకారం ఉన్నాయి. ఇక్కడ కంపెనీ తన పాకెట్ లో నుంచి ఒక్క రూపాయి కూడా బయటికి తీయదు. ఎక్కడ కూడా ఎక్స్ట్రా మనీ ఇవ్వదు. ఇట్స్ సింపుల్ నంబర్ గేమ్ ని ఒక ప్రాపర్ వేలో అలైన్ చేసి ప్రాపర్ వేలో ఎగ్జిక్యూట్ చేస్తే ఇది 100% పాసిబుల్. ఇలాంటి ఎడ్యుకేషన్ ని ఎన్ఐడి ప్లస్ బిజినెస్ స్కూల్ ప్రతి ఒక్కరికి టీచ్ చేస్తుంది. దో మనీ ఈస్ కంప్లీట్ ఈస్ అ టైం. మీ టైం ఎంతైతే మీరు స్పెండ్ చేస్తారో, ద టైం యూ కెన్ స్పెండింగ్ ఆన్ ఎనీ ఆఫ్ ద వర్క్, దట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్రియేట్ ద మనీ. అందుకనే ఎన్ఐడి ప్లస్ యొక్క కాన్సెప్ట్ ని ఏదో కిక్ మనీ స్కీమ్ కాదు, ఒక రియల్ ప్రొడక్ట్స్ తో, మ్యాథమెటిక్స్ తో, ఒక సిస్టమాటిక్ వేలో కన్సిస్టెంట్ గా బిల్డ్ చేస్తే మనీ అనేటువంటి నంబర్స్ ని మీరు ఎంత నంబర్స్ కావాలంటే అంత కొత్త నంబర్స్ ని మీ అకౌంట్ లో మీరు ఎంటర్ చేయొచ్చు. నంబర్ మల్టిప్లికేషన్ తోనే మీరు వెల్త్ ని క్రియేట్ చేయగలరు. ఈ యొక్క కాన్సెప్ట్ కి ఈ యొక్క కాన్సెప్ట్ లో మొత్తం ఒకటే ఒక క్వశ్చన్ ఉంది. మీరు నెక్స్ట్ 10 years అనేది మీ లైఫ్ ని చేంజ్ చేస్తానని మీరు నమ్ముతున్నారు అనేది కాదు. మీరు నెక్స్ట్ 10 years ని మీ లైఫ్ లో ఉన్న రాబోయే 10 ఏళ్లని మీరు ఏ స్థాయిలో ఉపయోగించుకుంటారు అనే దాని మీద బేస్ అయి ఉంటది. అందులో ముఖ్యంగా మీ ఫోకస్, మీ బిల్డింగ్, మల్టిప్లికేషన్, ఇది కరెక్ట్ గా మీరు అర్థం చేసుకుంటే ఇక్కడ నంబర్స్ అనేటివి మీకోసం పనిచేస్తాయి. బిలీవ్ దట్ నంబర్స్. సో యూ జస్ట్ ఫోకస్ ఆన్ ద నంబర్స్, ద సింపుల్ నెంబర్, సింపుల్ క్యాలిక్యులేషన్. ఈచ్ పర్సన్ 2 people just multiply the same numbers with real product and visible results. Nutri Hub concept, 10 years of consistency can change your life to 100 crores. మిలీనియర్స్ అనేవాళ్ళు ఎక్కడ కూడా జీవితంలో పుట్టంగానే మిలీనియర్స్ గా పుట్టరు. ప్రతి ఒక్క పర్సన్ కొన్ని విషయాల్ని అర్థం చేసుకొని వాటిని ప్రాపర్ గా అలైన్ చేయడం వల్ల ప్రతి ఒక్క వ్యక్తి మిలీనియర్ గా అవ్వగలడు. ఇదే కాన్సెప్ట్ ని ఎన్ఐడి ప్లస్ అనేటువంటి ఈ బిజినెస్ స్కూల్ టీచ్ చేస్తుంది. ఒక మిలీనియర్ అవ్వాలంటే మీరు రైట్ ఎలిమెంట్స్ ని రైట్ ఆర్డర్ లో పెట్టాలి. ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర ప్రోడక్ట్ ఉంది, ప్రోడక్ట్ తో క్యాష్ లో ఉంది, అండ్ ఈ క్యాష్ లతో మీరు నంబర్ గేమ్ ప్లే చేయండి. నంబర్ గేమ్స్ తో మీకు లీవరేజ్ అనేది వస్తుంది. దీనికి మీకు కావాల్సినటువంటి టైం, పీపుల్ యొక్క టైం లీవరేజ్ అవుతుంది. మీరు డిసిప్లైన్ గా ఉంటే మిలీనియర్స్ అనేటువంటి ప్రతి వ్యక్తి మీ గోల్ ని, మీ డ్రీమ్ ని మీరు ఇక్కడ అచీవ్ చేయొచ్చు. మిలీనియర్స్ మీటింగ్ మీకు ఏం చెప్తుందంటే, బిజినెస్ అనేది మీరు కరెక్ట్ గా అరేంజ్ చేస్తే చాలు, దాంట్లో ఉన్న ప్రాపర్ నెంబర్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తే చాలు, మీ కోరిక ఏదైతే లైఫ్ లో మిలీనియర్ అవ్వాలనుకుంటున్నారో, మీకు నెక్స్ట్ 10 years లో మీ ఫ్యామిలీలో మీకు ఒక లెగసీని మీరు బిల్డ్ చేయాలనుకుంటున్నారో, ఎన్ఐడి ప్లస్ మీకు దాన్ని టీచ్ చేస్తుంది. అందుకనే ఈ కాల్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ నాట్ ఏ మిలీనియర్. ఇఫ్ యూ కమిటెడ్ విత్ ద నెక్స్ట్ 10 years విత్ us, యు ఆర్ ద మల్టీ మిలీనియర్స్ ఫర్ షూర్. యూ ఆర్ ద మల్టీ మిలీనియర్స్. జస్ట్ సే వన్ వర్డ్, మీ కుండల మీద చేయబెట్టుకోండి, యూ ఆర్ ద మల్టీ మిలీనియర్. ఎస్, యూ కెన్ డిడ్ ఇట్. మీరు అది చేసేసారు, అది మీ కళ్ళ ముందు ఉంది. వీఆర్ నంబర్ వన్. We can change entire network marketing history with the just number duplication, with proper money alignment, with a real product. We are the number one. We are here to strong foundation. We are in the strong foundation currently. We can make miracles for the every normal man. వాళ్ళ యొక్క లైఫ్ లో ఒక ప్రాపర్ మిరాకిల్స్ ని మనం క్రియేట్ చేయడానికి రెడీ ఉన్నాం. దీంట్లో మీ లైఫ్ ని మీరు చేంజ్ చేసుకోవడానికి ఎంతవరకు రెడీ ఉన్నారు, ఎంత డిసిప్లైన్ గా ఉన్నారు, ఎంత కన్సిస్టెంట్ గా పనిచేస్తున్నారు, ఎంత లీడర్షిప్ ని మీరు మార్కెట్ లో చూపిస్తున్నారు, మీ లీడర్షిప్ తో ఎంతో మంది దగ్గర రెస్పెక్ట్ ని మీరు గెయిన్ చేస్తున్నారు, మిమ్మల్ని నమ్మితే మీరు వాళ్ళ జీవితాన్ని మార్చగలనేటువంటి నమ్మకాన్ని మీ టీంలో మీరు ఎంతమందికి ఇస్తున్నారు. కేవలం ఇది మాత్రమే మీ 100 crores జర్నీని డిసైడ్ చేయగలదు. జస్ట్ బిలీవ్ దట్ వన్ వర్డ్. జస్ట్ బిలీవ్ దట్ వన్ వర్డ్. యువర్ టీమ్ ఈస్ ఎవ్రీథింగ్, నాట్ యూ. యువర్ టీమ్ ఈస్ ఎవ్రీథింగ్, నాట్ యూ. సో రెస్పెక్ట్ ద టీమ్, అండర్స్టాండ్ విత్ ద టీమ్, టీమ్ యొక్క మెంటాలిటీ, టు ప్రొసీడ్ with that mentality and align all the aspects in a right order.
You are a multi-billionaire. Yes, you are a multi-millionaire. Thank you so much. Thank you so much for everyone to join today call. Thank you. And over to co-host.